లెట్స్ బీ రియల్, ఐవీఎఫ్ ఒక పర్సనల్, ఇమోషనల్ అండ్ ఎక్స్పెన్సివ్ జర్నీ. కానీ చాలా కామన్లీ కపుల్స్ అడిగే డౌట్ ఒకటి, హౌ కెన్ ఐ బీ ష్యూర్ ఈ క్లినిక్లో మనదే ఎగ్స్ మనదే స్పర్మ్ వాడారా, లేదా ఏదైనా మిస్టేక్ చేసి వేరే వాళ్ళది వాడారా? చాలా బాలీవుడ్, టాలీవుడ్ మూవీస్ చూసి కామన్లీ కపుల్స్ ఈ డౌట్ అడతారు అండ్ దే ఆర్ వెరీ మచ్ అఫ్రేడ్ ఆఫ్ దిస్ పాయింట్. ఐవీఎఫ్లో మిక్సప్స్ చాలా అవుతాయని. కానీ ఒక ఫ్యాక్ట్ ఆఫ్ రియాలిటీ ఈజ్ టాప్ క్లినిక్స్ ఆఫ్ ఇండియా చాలా స్ట్రిక్ట్ ప్రోటోకాల్స్ ఫాలో చేస్తారు. ఎవ్రీ డిష్ ఇన్ ద ఐవీఎఫ్ ప్రాసెస్ దీనికి ఒక నేమ్, ట్యాగ్, ఐడి నంబర్ ప్లస్ డబల్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఉంటుంది. 2 ఎంబ్రియాలజిస్ట్ దీనికి వెరిఫై చేస్తారు. పేషెంట్ ఐడెంటిఫికేషన్ స్టెప్ టు స్టెప్ ఉంటుంది. యాజ్ సూన్ యాజ్ మీరు శాంపిల్ ఇచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా విదిన్ అ మ్యాటర్ ఆఫ్ 1 సెకండ్ ఆ శాంపిల్కి లేబులింగ్ చేసేస్తారు, సో దట్ కన్ఫ్యూజన్ ఏమీ అవ్వద్దు. సో టాప్ ప్రయారిటీ ఈజ్ ఐడెంటిఫికేషన్ అనమాట. అండ్ యూ కెన్ ఆల్సో ఆస్క్ యువర్ డాక్టర్ త్రూ అవుట్ ద ప్రాసెస్ టు విట్నెస్ ద శాంపిల్, విట్నెస్ ద ఎగ్స్. ఇప్పుడు ఎగ్ పికప్ జరిగిన తర్వాత ఎంబ్రియాలజిస్ట్ అండ్ డాక్టర్ టీమ్ మీకు డైరెక్ట్లీ విదిన్ 15-20 మినిట్స్ మీకు లేదా మీ ఫ్యామిలీ మెంబర్కి ఎన్ని ఎగ్స్ వచ్చినాయి, ఎగ్స్ది వీడియో లైవ్ రిలేలో చూపించవచ్చు. సో ఇన్ అవర్ సెంటర్ వీ డూ ద సేమ్ థింగ్. అండ్ ఈవెన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కూడా లైవ్గా అసలు ఎంబ్రియో థాయింగ్ తర్వాత ఎలా కల్చర్ అయింది, అది టైమ్ ల్యాబ్స్ ప్రాసెస్ ద్వారా కరెక్ట్ స్పీడ్లో పెరిగిందా, ఎంబ్రియో గ్రేడ్ ఎలా ఉంది, దాని క్వాలిటీ ఎలా ఉంది, ప్లస్ ఎంబ్రియో లోడింగ్ టైంలో క్యాథెటర్లో లోడ్ చేసిన ఎంబ్రియో మళ్ళీ డబల్ ఐడెంటిఫికేషన్ టెక్నిక్ ద్వారా హస్బెండ్ నేమ్, వైఫ్ నేమ్, ఐడి నంబర్ ఇవన్నీ వెరిఫై చేసుకొని లోడ్ చేసి ఈ క్యాథెటర్కి గర్భాశయంలో పెడతారనమాట. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి 2 వీక్స్ తర్వాత ఒక 60-70% ప్రెగ్నెన్సీ పాజిటివ్ రేట్ ఉంటుంది అనమాట ఇన్ ఐవీఎఫ్ ప్రాసెస్. స్టిల్ మీకు డౌట్స్ ఉంటే యూ క్యాన్ ఆల్వేస్ గో ఫర్ అ సింపుల్ DNA టెస్టింగ్ ఆఫ్ యువర్ బేబీ. కానీ చాలా వరకు ఇది ఒక రేర్ ఫినామినా అనమాట. ఆల్మోస్ట్ 99.99% క్లినిక్స్లో ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ ఐడెంటిఫికేషన్ ప్రోటోకాల్, నాట్ ఓన్లీ దట్ ఎలక్ట్రానిక్ మానిటరింగ్ సిస్టమ్ అంటే RFID, రేడియో ఫ్రీక్వెన్సీ ట్రాకింగ్ జరుగుతుంది, వేర్ ఛాన్స్ ఆఫ్ మిక్సప్ ఇస్ 0% అనమాట. సో మీరు ఈ టాపిక్, ఈ విషయంలో ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. అండ్ ఫర్టిలిటీ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు పాజిటివ్ క్లినిక్ కొంపల్లికి విజిట్ చేయండి.